శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దీనివలన 4 రాశుల వారికి ఊహించిన ప్రయోజనాలు కలుగుతాయంట. అనుకోని లాభాలు కూడా అందుకుంటారు. కాగా ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం పూర్తిగా వివరంగా అయితే తెలుసుకుందాం. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు ముందుగా అయితే చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళు శ్రావణ మాసంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని విధాలుగా కూడా వీరికి కలిసి వస్తుందంట. అంతేకాకుండా ఆదాయం రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే మంచి ఉద్యోగంలో చేరాలి అనుకుంటున్నారో వారికి ఇది చాలా మంచి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. తర్వాత రాశి మీనరాశి. ఈ శ్రావణ మాసంలో మీనరాశి వారికి ఆదాయం అనేది డబుల్ అయితే అవుతుంది. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం వలన వీరికి ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో సానుకూలత కూడా పెరుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా సమయానుగుణంగా పూర్తి అవుతూ ఉంటాయి. తర్వాత వచ్చే రాశి కుంభరాశి. కుంభరాశి వారికి పట్టిందంతా బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతారు. అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇంట బయట సానుకూలత వాతావరణం అనేది నెలకొంటుంది. చాలా ఆనందంగా జీవిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత వచ్చే రాశి కర్కాటక రాశి. శ్రావణ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. కళారంగంలో ఉన్నవారు ఎక్కువగా అవార్డులు అందుకునే ఛాన్స్ అయితే ఉంది. ఎవరైతే గత కొంతకాలం నుంచి అప్పుల సతమతం అవుతున్నారో వారికి ఇది చాలా మంచి సమయం, అనువైన సమయం అని చెప్పవచ్చు. అనుకున్న సమయానికి మీకున్న అప్పులన్నీ తీరిపోయి మీరు సుఖ సంతోషాలతో ఆనందంగా అయితే ఉంటారు. ధన్యవాదాలు.